హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో టేస్టీ డెజర్ట్ షీర్ కుర్మా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. న్యూ ఇయర్ స్పెషల్గా అందరం కేక్ రెసిపీని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈసారి కొత్తగా ఇంటిల్లి పాది అందరూ చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసే రెసిపీ సేమియా రెసిపీ. సో ఈ రెసిపీని ఈ న్యూ ఇయర్కి ప్రిపేర్ చేసేసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ షీర్ కుర్మా రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకున్నామండి. సో ఇందులో వచ్చేసి జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసేస్తున్నాను. మనం అన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసేసుకుందాము ఘీలో. సో నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్. సో ఒక 10-15 అలా తీసేసుకున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం. సో మీకు ఎంత రిక్వైర్డ్ తీసేసుకుంటారో అంత తీసేసుకోండి. సో ఇది ఫ్రై చేసేసుకుందాం. సో మనకి ఇవి ఫ్రై అయిపోయాయండి. ఒక గిన్నెలో తీసేసుకుందాము. నెక్స్ట్ మనము సేమ్ ఘీలో స్లైసెస్గా కట్ చేసేసుకుని కాజు, జీడిపప్పు, స్లైసెస్గా కట్ చేసేసుకున్న బాదం పప్పు, మొత్తం టోటల్ 20 గ్రామ్స్ తీసేసుకున్నానండి. ఘీలో మంచిగా ఫ్రై చేసేసుకుందాము. అవసరమైతే కొంచెం ఘీ యాడ్ చేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. సో మనకి ఫ్రై అయిపోయాయండి. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. మీరు ఇందులో పిస్తా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనము వేరొక కడాయి పెట్టేసుకొని ఇందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఘీ, సో సేమియాని ఫ్రై చేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. సేమియాస్ వచ్చేసి 200 గ్రామ్స్ తీసేసుకున్నానండి. సో మనకి సేమియా ఫ్రై రెడీ అయిపోయిందండి. సో ఇది పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనము ఒక వెడల్పాటి కడాయి తీసేసుకున్నానండి. ఇందులో పాలు 1 లీటర్ పాలు తీసేసుకున్నాను. ఆల్రెడీ ఇది నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి ఇది. సో హై ఫ్లేమ్లో 1 బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో మనకి పాలు అనేవి 1 బాయిల్ అయిపోయాయండి. నెక్స్ట్ ఇందులో మనము ఫ్రై చేసేసుకున్న సేమియా, జస్ట్ ఒక 2 మినిట్స్ పాలులో బాయిల్ చేసేసుకుందామండి సేమియాని. సో కలుపుతానే ఉండండి. పొంగు వస్తే మాత్రం టేస్ట్ ఉండదు. సో హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కలిపేసేసుకుంటూ ఉండండి. తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం ఒక యాలుకాయ, సో మీరు యాలుకాయ పొడి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లేమ్ అనేది మీడియం చేసేసానండి. సో మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసేసుకోవడం వల్ల మనకి ఇందులో క్రీమ్ అనేది కూడా వస్తుంది. సో మనకి టోటల్ మిల్క్ కూడా సో మంచిగా బాయిల్ అయిపోయింది అండ్ సేమీ కూడా మంచిగా ఉడికింది. సో నెక్స్ట్ ఇందులో మనం టేస్ట్ అకార్డింగ్ షుగర్ వేసేసుకుందాం. పంచదార 200 గ్రామ్స్కి 250 గ్రామ్స్. మీరు ఎక్కువ స్వీట్నెస్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే సో 300 గ్రామ్స్ వేసేసుకోండి. 250 గ్రామ్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్. సో కొంచెం షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకుందాం మీడియం ఫ్లేమ్లోనే. షుగర్ అనేది మెల్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఫ్రై చేసేసుకున్న కిస్మిస్, ఫ్రై చేసేసుకున్న కాజు, బాదం పప్పు, సో
సో కొన్ని నేను సైడ్కి పెట్టుకున్నాను. మిక్స్ చేసేసుకుందాం వన్స్. సో లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుందామండి. సో మనకి మంచి టేస్టీ డెజర్ట్ షీర్ కుర్మా రెసిపీ రెడీ అయిపోయింది. సో 5 మినిట్స్ వెయిట్ చేద్దాం మనం. సో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. సో పర్ఫెక్ట్ టెక్స్చర్. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. దీన్ని మనం చిల్డ్గా సర్వ్ చేసేసుకుంటే సూపర్ టేస్ట్. సో ఇంకా మనం సర్వింగ్ ప్రెజెంటేషన్ చేసేసుకుందాం. ఓకేనా? మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా మంచిగా ఉండిద్ది. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఇటువంటి టేస్టీ ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతాయి. సరేనా? సో మళ్ళీ ఇటువంటి టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఈ రెసిపీని ఈ న్యూ ఇయర్కి ఫుల్గా ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.